పుస్తకంలోని సమాచారాన్ని యథాతథంగా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పొందుపరుస్తున్నాను. 8. మహిళలు, కులాలు, సంస్కరణలు. చాలామంది పిల్లలకు బాల్య వివాహాలు చేసేవారు. హిందూ, ముస్లిం మతాలలోని పురుషులు ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు చనిపోయిన తమ భర్తలతో పాటు చితిపై కూర్చొని మరణిస్తే ఆమెను కీర్తించేవారు. ఈ విధంగా మహిళలు తమ సమ్మతి ఉన్నా లేకపోయినా మరణించే విధానాన్ని సతీ అని పిలిచేవారు. అంటే పుణ్యస్త్రీ అని అర్థం. ఆస్తి హక్కుపైన కూడా మహిళలకు పరిమితులు ఉండేవి. ప్రత్యక్షంగా చదువుకునే అవకాశం ఉండేది కాదు. దేశంలోని చాలా ప్రాంతాలలో మహిళలు విద్యావంతులైతే వారు వితంతువులవుతారని నమ్మేవారు. సమాజంలో స్త్రీపురుషుల మధ్య అంతరాలు మాత్రమే కాకుండా చాలా ప్రాంతాలలో ప్రజలు కులాలవారీగా విభజింపబడ్డారు. బ్రాహ్మణులు, క్షత్రియులు తమను తాము ఉన్నత కులాలకు చెందినవారిగా భావించారు. వీరి తర్వాత వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, వైశ్యులుగా పిలువబడేవారు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో రైతులు, చేతివృత్తులవారు, నేత కార్మికులు, కుమ్మరులు, శూద్రులుగా పిలవబడేవారు ఉన్నారు. నగరాలను, గ్రామాలను శుభ్రపరచే శ్రామికులను మలినమైనవారుగా ఉన్నత కులాలవారు పరిగణించారు. దీనివలన వారు వారి కులహోదాను కోల్పోవడం జరిగింది. అగ్రకులాలవారు ఈ సమూహాలను అంటరానివిగా పరిగణించేవారు. మార్పు దిశగా పయనం. 19వ శతాబ్దం ప్రారంభం నుండి సామాజిక ఆచారాలు, పద్ధతుల గురించి చర్చించి కొత్త పంథాను నెలకొల్పడం మనం గమనించవచ్చు. దీనికి ముఖ్య కారణం సమాచార వ్యవస్థ కొత్త రూపాలలో అభివృద్ధి చెందడమే. పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, ప్రకటనపత్రాలు, కరపత్రాలు మొదటిసారిగా ముద్రించారు. రాజా రామ్మోహన్ రాయ్ 1772 నుండి 1833. అతను కలకత్తాలో బ్రహ్మసభ అని పిలువబడే, తరువాత బ్రహ్మసమాజం అనేవారు ఒక సంస్కరణ సంస్థను స్థాపించారు. దేశంలో మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వాన్ని తీసుకురావాలని, పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయాలని రామ్మోహన్ రాయ్ భావించేవారు. స్త్రీలు ఇంటికి, వంటగదికి పరిమితమవడం, ఇంటి భారాన్ని మోయవలసి రావడం, వారిని బయటకు వెళ్లడానికి, విద్యావంతులుగా మారడానికి అనుమతించకపోవడం పరిస్థితులను గురించి రచనలు చేశారు. వితంతువుల జీవితాలలో మార్పులు. రామ్మోహన్ రాయ్ ప్రత్యేకించి వితంతువులు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలపై చలించిపోయారు. ఆయన సతీ ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. రామ్మోహన్ రాయ్ సంస్కృతం, పర్షియన్, ఇతర భారతీయ, యూరోపియన్ భాషలలో ప్రావీణ్యం కలవారు. ఆయన సతీ సహగమనానికి సంబంధించిన ఆచరణలు ప్రాచీన గ్రంథాలలో లేవు అని చూపడానికి తన రచనల ద్వారా ప్రయత్నించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో చాలామంది బ్రిటిష్ అధికారులు కూడా భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను విమర్శించడం ప్రారంభించారు. అందువలన వారు రామ్మోహన్ మాటలు విశ్వసించారు. చివరకు 1829లో సతిని నిషేధించారు. రామ్మోహన్ రాయ్ రూపొందించిన వ్యూహాలను ఇతర సంస్కర్తలు కూడా అనుసరించారు. హానికరమైన ఏ ఆచారాన్ని అయినా ఎదిరించాలనుకున్నప్పుడు వారి వాదనను సమర్థించే శ్లోకాలను కాని, వాక్యాలను కాని ప్రాచీన గ్రంథాల నుండి సేకరించేవారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆచారము ప్రాచీనకాలపు విధానాలకు వ్యతిరేకమని తెలియపరిచేవారు. బాలికలు బడికి వెళ్లడం ప్రారంభించారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అత్యంత ప్రసిద్ధ సంస్కర్తలలో ఒకరు. ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని సూచించారు. అతని సూచనను బ్రిటిష్ అధికారులు ఆమోదించారు. తరువాత 1856లో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడింది. వితంతు పునర్వివాహానికి వ్యతిరేకంగా ఉన్నవారు విద్యాసాగర్ను వ్యతిరేకించి అతనిని బహిష్కరించారు కూడా. తెలుగు మాట్లాడే మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘం స్థాపించారు. అదే కాలంలో బొంబాయిలో యువ మేధావులు, సంస్కర్తలు అదే లక్ష్యం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరాన స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజం కూడా వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చింది. స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఇది హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించింది. 1875లో హిందూ మహిళా విద్యాలయం విద్యార్థినులు మొదటగా 19వ శతాబ్దంలో బాలికల పాఠశాలలు స్థాపించినప్పుడు బాలికల పాఠ్య ప్రణాళిక బాలుర పాఠ్య ప్రణాళిక కంటే సులభరీతిలో ఉండాలని అనుకున్నారు. ఆ రోజుల్లో బాలురకు, బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థలలో హిందూ మహిళా విద్యాలయం మొదటిది. చాలామంది సంస్కర్తలు
మహిళల పరిస్థితిని మెరుగుపరచడానికి బాలికలకు విద్యావసరమని భావించారు. కలకత్తాలో విద్యాసాగర్, బొంబాయిలో ఇతర సంస్కర్తలు బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దం మధ్యలో మొదట పాఠశాలలు ప్రారంభించబడినప్పుడు పాఠశాలలు బాలికలను ఇంటి నుండి దూరం చేస్తాయని, వారి గృహవిధులకు అవరోధం కలుగచేస్తాయని చాలామంది భయపడ్డారు. రాజ్ సుందరీదేవి రాత్రిళ్ళు మిణుకుమిణుకుమనే కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా చదవడం, రాయడం నేర్చుకున్న వారిలో ఆమె ఒకరు. శతాబ్దం చివరి భాగంలో పంజాబ్ ఆర్య సమాజం, మహారాష్ట్రలో జ్యోతిరావు ఫూలే బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. ఉత్తర భారతదేశంలోని సంపన్న ముస్లిం గృహాలలో మహిళలు అరబిక్ ఖురాన్ చదవడం నేర్చుకున్నారు. వీరికి బోధించడానికి స్త్రీలు ఇంటికి వచ్చి నేర్పించేవారు. ముంతాజ్ అలీ వంటి కొంతమంది సంస్కర్తలు ఖురాన్ ఆధారంగా స్త్రీవిద్య కోసం వాదించారు. ఉర్దూ నవలలు మొదటగా 19వ శతాబ్దం చివరి నుండి రాయడం ప్రారంభించారు. మహిళల గురించి మహిళలే వ్రాస్తున్నారు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ముస్లిం భోపాల్కు చెందిన బేగంలలాంటి మహిళలు మహిళా విద్యను ప్రోత్సహించడంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. వీరు అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. మరొక ప్రఖ్యాత మహిళ బేగం రోకేయా సభావత్ హుస్సేన్ ముస్లిం బాలికల కోసం పాట్నా, కలకత్తాలో పాఠశాలను ప్రారంభించారు. ఆమె సంప్రదాయవాద ఆలోచనలను నిర్భయంగా విమర్శించింది. మత పెద్దలు మహిళలకు తక్కువ స్థాయిని ఇచ్చారని వాదించింది. 1880 నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాలలోకి అడుగుపెట్టారు. వారిలో కొందరు వైద్యులుగా, మరికొందరు ఉపాధ్యాయులుగా శిక్షణ పొందారు. పూనాకు చెందిన విద్యావంతురాలైన తారాబాయి షిండే స్త్రీపురుష తుల్నా, స్త్రీలు పురుషుల మధ్య పోలిక అనే పుస్తకాన్ని ప్రచురించారు. స్త్రీలు పురుషుల మధ్య గల సామాజిక వ్యత్యాసాలను విమర్శించారు. సంస్కృతంలో పండితురాలైన రమాబాయి హిందూమతం వల్ల మహిళలు అణచివేతకు గురయ్యారని భావించారు. ఆమె అగ్రవర్ణ మహిళల దుర్భర జీవితాలను గురించి ఒక పుస్తకం రాశారు. భర్త బంధువులచేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించింది. తాము ఆర్థికంగా నిలదొక్కుకోడానికి మహిళలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. 20వ శతాబ్దంలో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు స్త్రీల సమానత్వం, స్వేచ్ఛ కోసం జరిగే డిమాండ్లకు మద్దతు ఇచ్చారు. జాతీయవాద నాయకులు స్వాతంత్ర్యానంతరం స్త్రీ, పురుషులందరికీ పూర్తి ఓటు హక్కు ఉంటుందని హామీ ఇచ్చారు. భర్త మరణించిన సందర్భంలో తారాబాయి షిండే స్త్రీపురుష తుల్నా అనే తన పుస్తకంలో, ఒక స్త్రీ జీవితం మీ జీవితంలాగానే ఆమెకు అంతే విలువైనది కదా, ఇది ఎలా ఉందంటే స్త్రీ జీవితం ఏమో ధూళినుంచి, రాళ్లనుంచి లేక తుప్పుపట్టిన ఇనుము నుండి ఏర్పడినట్లు, పురుషుడి జీవితం బంగారం నుండి ఏర్పడినట్లు. నా ఉద్దేశం ఏమిటని నీవు అడిగితే, ఒకసారి ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమెకు మిగిలేవి మంగళివాడు వచ్చి ఆమెకు గుండు గీయడం, వివాహిత స్త్రీలు హాజరయ్యే పెళ్లిళ్లకు, శుభకార్యములకు ఆమెను రాకుండా నిషేధించడం. అసలు ఈ పరిమితులన్నీ ఎందుకు విధించినట్లు? ఎందుకంటే ఆమె భర్త చనిపోడు, దురదృష్టం ఆమె నుదుటిన రాయబడింది. కాబట్టి ఆమె మొహం చూడకూడదు, చూస్తే అశుభం. తారాబాయి షిండే స్త్రీపురుష తుల్నా. ఈ సమాచారాన్ని